విజయనగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 4 రోజుల పాటు జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు. డిఎస్జే ఇండోర్ స్టేడియంలో అసోసియేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 18వ తేదీన అండర్-11, అండర్-13 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ జిల్లా స్థాయి పోటీలు ఎంపిక కార్యక్రమం జరుగుతుందన్నారు. 19వ తేదీన అండర్-15, అండర్-17, 20న అండర్-19 మెన్ అండ్ ఉమెన్ సింగిల్, డబుల్స్ పోటీలు ఉంటాయన్నారు. అలాగే ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు డిఎస్సి ఇండోర్ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన జట్లు అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటాయన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు నున్న సురేష్, డాక్టర్ విఎస్ ప్రసాద్, రాఘవరెడ్డి, కుసుమ బచ్చన్ తదితరులు పాల్గొన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజున బ్యాడ్మింటన్ కూడా క్రీడను అభివృద్ధి చేద్దామని విజయనగరంలో ఉండే పెద్దలందరినీ కలుపుకొని ఈ క్రీడను అభివృద్ధి చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మన పిల్లలు కానీ ఎవరైతే ఉత్సాహవంతులు కానీ తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున అసోసియేషన్ ఫార్మ్ చేసాం. అసోసియేషన్ కూడా నిన్నే ఇనానిమస్గా అన్ని ప్రక్రియలన్నీ చేసే ప్రశ్నలు అందరు కూడా అయినాయి. అవి మా బచ్చన్ గారు కూడా చెప్తారు. ఆ విషయాల్లో ఏదైనా స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలి, క్రీడాకారుని డెవలప్ చేయాలంటే నిధులు అవసరం. ఆ నిధుల గురించి కూడా వచ్చే నెలలో మా యువ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి డిఎస్ఏ స్టేడియంలో ఇంకా కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చే నెలలో మా లోకేష్ బాబుని కలవడానికి వెళ్తా ఉన్నాం. కలిసి ఇక్కడ ఇంకేమైనా ఎమ్యూనిటీస్ కావాలంటే వాటికి కూడా నిధులు తీసుకొద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారో విద్యార్థుల నుంచి వెటరన్స్ వరకు బ్యాడ్మింటన్ ఉత్సాహవంతులను మాత్రం ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచనే కాకుండా వాళ్ళకి ఎవరైనా సరైన ట్రైనింగ్ ఇద్దామని ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ను కూడా తొందరలోనే అపాయింట్ చేస్తాం.